అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మనందరికీ తెలిసిన విషయమే, కోవా బన్ ఇష్యూ చాలా వైరల్ అయింది. ఎవరైతే యాంకర్ ఉన్నాడో రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటూ పొట్ట కూటి కోసం బతికే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి తన బలాల ప్రదర్శన చేయడం జరిగింది. చాలా బాగా చేశాడు. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. యాంకర్ అంటే ఎలా ఉండాలరా అని నిరూపించాడు. అలాగా ఈ బన్నికి ఎక్స్పైరీ డేట్ ఏది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏది, ఎక్కడి నుంచి తెచ్చావు, ఇంతకీ నువ్వేంటి, నీ పేరేంటి, నీ ఊరేంటి, అసలు ఇది బన్నా, ఇందులో ఉన్నది కోవానా, అసలు 10 రూపాయలకి నువ్వు ఎలా ఇస్తున్నావు, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు దీన్ని, నువ్వు అసలు ఎవరు, నువ్వు నీ ఆధార్ కార్డు తీ, నీ పాన్ కార్డు తీ, నీ ఓటర్ కార్డు తీ. బాబా సూపర్ అన్న, నువ్వు సూపర్ అన్న, సూపర్ 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 అన్న. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నా, ఇతన్ని ఎంత బాగా నువ్వు క్వశ్చన్ చేశావు. బట్ ఇందులో నేను చాలా విషయాలను ఆరోపణలు కాకుండా కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ లాగా క్వశ్చన్ చేసావన్నా. అంటే ఇది పాయిజన్, ఇది తిని ఇంకో పావుగంటలో చచ్చిపోతే ఎవరు చూస్తారన్నావు. ఆ బన్ను ఉదయం నుంచి అక్కడ అమ్ముతున్నారన్న. ఎంతమంది చచ్చిపోయారు చెప్పాల్సిన బాధ్యత నీకుందన్న. ఎంతమంది అశ్వత్థకు గురయ్యారని చెప్పాల్సిన బాధ్యత కూడా నీ ముందు. ఏమీ లేదు నీ దగ్గర, ఏ ప్రూఫ్ లేదు నీ దగ్గర, ఎటువంటి అథారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ స్పెక్యులేషన్స్. కేవలం నీ రీచ్ కోసం, నీ వీడియో కోసం ఒక అమాయకుని నువ్వు పట్టుకొని అంతమంది చుట్టూ పెట్టి ఎమాడిచ్చే ఉన్న గేమ్. కానీ ఇదే ధైర్యం, ఇదే సత్తా, ఇదే యాంకరింగ్ దమ్ము ఏదన్నా పెద్ద పెద్ద హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో, కార్పొరేట్ కంపెనీల ముందు చేయగలవా? కనీసం గేట్ అన్నా టచ్ చేయగలవా? నువ్వు టచ్ చేసే లెక్కైతేనే వీడు మాట్లాడన్నా. చిన్న వాళ్ళ మీద, అతి చిన్న వాళ్ళ మీద, నీకంటే తక్కువ ఉన్న వాళ్ళ మీద నీ బలం చూపించడం కాదు. అప్పుడు నువ్వు బలవంతుడు అవ్వవు. నీకంటే పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీకంటే బలంగా ఉన్న వాళ్ళతో మాట్లాడు. అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. జనాలు సపోర్ట్ చేస్తారు అన్న. ఇలాంటి విషయాలకి హిందువులు కూడా నీకు సపోర్ట్ చేయరన్నా, చేయరు. ఎందుకంటే హిందూ అనేవాడు ఎప్పుడు అనవసరంగా ఎవరి మీద పడ్డావు, ఎవడి కడుపు కొట్టడు, ఎవరిని నాశనం చేయాలని కోరుకోడు. తన పని తను చేసుకుంటూ బతుకుతాడు. గౌరవంగా తన ధర్మాన్ని తను అనుసరిస్తాడు. అలా ఉన్నాడు కాబట్టే ఈ దేశంలో ఇన్ని మతాలు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మన భారతదేశం అన్న. నీలాంటి వాళ్ళు నీ ఆలోచన ఒక్కటి దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ అతను క్వశ్చన్ ఇస్తాను, తన పేరు చెప్పినమ్మటి ఆహా అన్నావు. అక్కడే అర్థమైపోతుంది అన్న. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక మనిషి ఎప్పుడు నీ కంటికి తప్పుగా కనిపిస్తున్నాడు అంటే తప్పు ఆ మనిషిది కాదన్న. ఆ మనిషి నువ్వు చూసే చూపులో ఉంది, నీ ఆలోచనలో ఉంది. ఫస్ట్ దాన్ని నువ్వు చేంజ్ చేయనా? లేదు నేను చేంజ్ చేయక్కర్లేదు, నేను చెప్పింది కరెక్టే, అది తప్పు జరిగింది అక్కడ, నువ్వు బలంగా చెప్తే నిరూపించు. నిరూపించాల్సిన సమయం కూడా నీదే. నిరూపించు, ప్రూవ్ చేయి, దీనికి ఫార్వర్డ్ తీసుకెళ్ళు. లేదు నేను చెప్పిన దాని మీద నిలబడ్డానని చెప్పు. నేనే లైక్ కొడతా, ప్రతి హిందూని సమర్థిస్తాడు. ఓకేనా?